క్రోధి అనే పదం అనేది అరిషడ్ వర్గాలలో ఒకటైంది. సో క్రోధము, ఆవేశము, అదేవిధంగా అగ్నితత్వము, అయితే దహించేది, తర్వాత ఒక యోగాన్ని బలహీనపరిచేదనండి, అవయోగాన్ని ఇచ్చేది అనండి, రకరకాల పేర్లు మరి చెప్పుకోవచ్చు క్రోధి గురించి. క్రోధి అంటే కోపం, ఆవేశంతో ఏ నిర్ణయం తీసుకున్నా అది బర్న్ అవుతుంది తప్ప దానివల్ల ఫలితం అనేది కనబడదని మనం మొదట అనుకుంటాం. తన కోపమే తన శత్రువు అనే పదం కూడా మనం వాడుతుంటాం. మరి షార్ట్ టెంపర్లో ఉన్న వ్యక్తులు తీసుకున్న నిర్ణయాల్లో ఇబ్బంది పడతామని చెప్పుకుంటాం. ఇవన్నీ ఏంటి? క్రోధం, ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు అంటుంటాం. ఇవన్నీ ఎందుకు అంటుంటాం? అలాంటి నిర్ణయాలకు బలం లేదని చెప్తుంటాం. అటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా ఈ క్రోధినామ సంవత్సరం. సో ఈ నామ సంవత్సరానికి ఎందుకు ఇలాగ అంటున్నాం అంటే, ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు. ఎవరు అంటే కుజుడు. కుజుడు అనేవాడు అగ్నితత్వం గల గ్రహం. అగ్నితో సమానం. అంటే ఏదైనా బర్న్ చేసేవాడే తప్ప దాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేసేవాడే తప్ప యోగాన్ని ఇచ్చేవాడు కాదు. అన్లెస్ అంటిల్ మనకి ఏంటంటే ఆ కుజుడు అనేవాడు ఒక ఉచ్చస్థానంలో స్వచ్ఛతలో ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా మనకు న్యూట్రల్గానే ఉంటాడు. ఉచ్చస్థానం ఉన్నాడంటే మనకు యోగాన్ని కూడా ఇస్తాడు. కానీ మనకు ఆ 3 స్థానాలు తప్ప మిగిలిన 8 స్థానాలు, 9 స్థానాలు ఏవైతే ఉన్నాయో, రాశిలో 12 స్థానాల్లో ఈ 3 తప్ప మిగిలిన 9 స్థానాల్లో కూడా న్యూట్రల్గా, బలహీనంగా, నీచంగా అలా రకరకాలుగా ఉంటాడు. కాబట్టి 90% వాడు మంచి కంటే చెడు ఎక్కువ చేస్తాడని ఒక భావన ఉంది. అటువంటి కుజుడు అనేవాడు ఇక్కడ రాజే కూర్చున్నాడు ఈ సంవత్సరం. సరే, ఆవేశపూర్తి నిర్ణయాలు తీసుకుంటే దాని సలహాదారుడు ఒకడు ఉండాలి కదా, మంత్రి ఏమైనా దాన్ని సహకరిస్తాడా అనే విషయానికి వచ్చినప్పుడు మంత్రి ఇక్కడ శనీశ్వరుడై కూర్చున్నాడు. సస్యాధిపతి కూడా శనీశ్వరుడే. సో మంత్రి అనేవాడు శనీశ్వరుడు అయినప్పుడు ఏంటంటే శనికి కుజుడికి ఎంతవరకు ఒక రిలేషన్ ఉంది, ఒకవేళ మంచి రిలేషన్ ఉందా లేదా అంటే మన జ్యోతిష్యపరంగా మనం తీసుకునేటప్పుడు శని కుజులు ఇద్దరు కలియక ఒక అవయోగం కింద చెప్తాం. మీరు చెప్పినట్టుగా కుజుడు అగ్నితత్వ గ్రహం, శని మందగమనుడు నిదానం. సో వీరిద్దరికీ ఎట్లా పొసుగుతుంది అంటే, ఒక రాజు ఫైరీగా ఉన్నప్పుడు, మంత్రి నిదానము మెచ్యూరిటీ ఉన్నప్పుడు, ఇక్కడ కుజుడు 5 నిమిషాల్లో పని అయిపోవాలి అనే ఉద్దేశం ఉంటుంది. రాజు అంటే మంత్రికేమో శనికి కాస్త నిదానంగా అయినా సరే ఒక సర్టెన్ ఫలితాలు మంచిగా రావాలి అనే ఉద్దేశం ఉంటుంది. సో ఎట్లా చూస్తారు మరి జ్యోతిష్యం? మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే రాజుకి మంత్రికి మధ్య నక్కకి నాకులోగానే కొంత వ్యత్యాసం ఉంది ఇద్దరికి. సో వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తే ఎలాగవుతుంది? రాజు ఒక నిర్ణయం తీసుకుంటే మంత్రి దాన్ని వెంటనే అమలుపరచాలి. మంత్రి సలహా తీసుకుని రాజు ఒక నిర్ణయం తీసుకోవాలి. మంచి దగ్గర నుండి రావాల్సిన సలహాలు తొందరగా వస్తాయంటే తొందరగా రావు. అలాగే రాజు తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి ఇన్డెప్త్గా వెళ్ళి దాన్ని వెంటనే అవలంబిస్తాడా అంటే వాడికి కావాల్సినంత టైం వాడు తీసుకుంటాడు. గమనంలో కూడాను కొంచెం 45 రోజులకు ఒక రాశిని మారుతాడు. 2.5 సంవత్సరాలు ఒకసారి శనీశ్వరుడు మారుతాడు. సో ఈ గమనంలో కూడా వాడు శనీశ్వరుడు నిదానంగానే ఉంటాడు. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే రాజుకి మంత్రికి ఎప్పుడైతే అవగాహన తక్కువ ఉంటుందో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అంటే ఒక రాజు అనేసరికి ఇప్పుడు ముఖ్యమంత్రిగా అనుకుందాం, రాజు అంటే ప్రధానమంత్రి అనుకుందాం, దానికి ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే సలహాదారులు ఉంటారో, అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుంటే నిర్ణయాలు. సలహాదారుడు అనుకో, మంత్రి అంటే సలహాదారుడు అంటే వాళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు ఇక్కడ అంటే ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు సలహాలు ఇస్తారు. చీఫ్ సెక్రటరీ నుండి మనకు కనబడేది. సో వాళ్ళు ఇచ్చే సలహాలు వాళ్ళు చేస్తారా, లేకపోతే రాజు ఇచ్చిన సలహాలు వాళ్ళు ఫాలో అవుతారా, లేకపోతే వీళ్ళు ఇచ్చిన నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయా రాజుకి అన్న విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఇద్దరి మధ్య పరస్పర విభేదాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడైతే రాజుకి మంత్రికి మధ్య పరస్పర విభేదాలు ఉన్నాయో రాజ్యంలోని కొంత అవినీతి పెరుగుతుంది, యుద్ధాలు జరుగుతాయి. అంటే ప్రాపర్ డిసిషన్ ప్రాపర్గా లేనప్పుడు అంటే ఇంటర్నల్ అఫైర్స్లో చాలా ఇబ్బందులు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. సో రాజుకి మంత్రికి ఎప్పుడైతే పడాలో డెఫినెట్గా ఈ సంవత్సరం అంతా ఏంటంటే మనం అంటే న్యాయబద్ధమైన పరిస్థితి కంటే అన్యాయంగా బోల్డని ఇబ్బందులు అయితే మనం ఇక్కడ మీరు అన్యాయం అంటే ఒక మాట గుర్తొస్తుంది గురువుగారు. ఇక్కడ కుజుడు శని 2 పాపగ్రహాలు. సో జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఎంత రాజైనా మంత్రి అయినా పాపగ్రహ ఫలితాన్ని మాత్రమే చూపించే అవకాశం, ఎంతో కొంత చూపించే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఈ పాపగ్రహ ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? ఈ పాపగ్రహం అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనం రాజు మంత్రి సంవత్సరం క్రోధినామ సంవత్సరం వీళ్ళు అనుకున్నాం కాబట్టి, సో డెఫినెట్గా ఇద్దరు పాపగ్రహాలు కలిస్తే ఏం జరుగుతుంది? రాజు మంత్రి పాపగ్రహం అన్నా కదా, వాళ్ళు ఉండే స్థానాన్ని బట్టి ఇండివిజువల్గా 12 రాశుల్లో ఉండే స్థానాన్ని బట్టి వాటి ఫలితాన్ని అంటూ ఇస్తూ పోతుంటారు అనమాట. ఒక్కొక్కసారి పాపగ్రహాలైనా సరే మనం ఏం చెప్తామంటే లగ్నం నుండి 3, 6, 11 స్థానాలు అంటే శుభాన్ని సూచిస్తూ అంటాం. ఈ శాస్త్రం చెప్పింది. పాపగ్రహం అయినప్పటికీ 3 ఇంట్లో, 6 ఇంట్లో, 11 ఇంట్లో ఉంటే 100% అవి మంచి ఫలితాలు ఇస్తాయి.
సో అలా ఉన్నప్పుడు ఏంటంటే అంటే మీరు మనం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం పంచాంగం నుండి ఎప్పుడైతే మనం జాతక చక్రంలోకి వస్తామో అందులో దీని యొక్క ఫలితం అనేది మనకు పాజిటివ్గానే వస్తుంది మేడం. అది మీరు కుజుడు తీసుకోండి, శనీశ్వరుడు వాడు ఉండే స్థానాన్ని బట్టి ఇండివిజువల్గా ఫలితం ఇస్తాడు. అంటే మేష లగ్నం వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉండే స్థానం మేషం నుండి కుజుడు ఎక్కడున్నాడు ట్రాన్సిట్లోని అలాగే ఇస్తుంటాయి. వాడి ఇండివిజువల్ జాతకంలో కూడా లగ్నాలు ఏ స్థానాల్లో ఉన్నాయి దాన్ని బట్టి వాడు ఇస్తుంటాయి. బట్ యాజ్ అ టుడే క్రోధినామ సంవత్సరం దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈ రాజుకి మంత్రికి ఎప్పుడైతే అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుందో ది పాలసీ డెసిషన్స్ ఏవైతే తీసుకుంటామని ప్రయత్నం చేస్తారో అందులో మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. తీసుకున్న డెసిషన్స్ ప్రజల వరకు అందేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. దాని ప్రజల్లో రెవల్యూషన్స్ మొదలవుతాయి. ప్రజల్లో రెవల్యూషన్ మొదలైనప్పుడంటే రాజు చేసే పాలనని ప్రజలు వ్యతిరేకిస్తుంటారు. సో ఈ రకంగా ఏంటంటే ప్రజలకి రాజుకి మధ్య జరిగే యుద్ధంలా జరుగుతుంటాం మేడం. అలాగే దేశానికి మధ్య తీసుకోండి, మనకంటే పై దేశం మనకంటే కింద దేశం మనం తీసుకున్న పాలసీస్ వలన ఇబ్బంది పడుతుంటాయి. మనం ఒక నిర్ణయం తీసుకుంటాం, విదేశాల్లో కూడా అదే నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తాం. సో దానివల్ల ఏంటంటే దేశ విదేశాల మధ్య కూడా ఒక్కొక్క దేశానికి ఇంకో దేశానికి మధ్య కూడా డెఫినెట్గా ఈ ఫైరింగ్ అనేది కనబడుతుంది. సో ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేయడానికి అవకాశం ఈ సంవత్సరం విపరీతంగా కనబడతాయి. ఇంకోటి ఏంటంటే అగ్నితత్వం గల రాజు అయ్యి ఉన్నాడు కాబట్టి మన భూమండలం మీద మనం తీసుకున్నప్పుడు ప్రకృతిలో చూసుకునేటప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ యొక్క వాల్కనో మౌంటైన్స్ అంటాం, అంటే అగ్నిపర్వతాలు అంటాయి. ఇక్కడ అగ్నిపర్వతాలు మన భారతదేశంలో ఎక్కువగా లేవు అనుకోండి. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే అగ్నిపర్వతాలు ఉన్నాయో ఆ పర్వతాలను పేలడం, దాని మూలానేమో లావ ప్రవేశించడం, దానివల్ల కొంత నష్టం జరగడం, భూమి మీద కొంత నష్టం జరగడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఇక మన దగ్గర అగ్నిపర్వతాలు లేకపోతే మన అగ్నితత్వం లాంటి బాంబులు కూడా ఉన్నాయి మన దగ్గర. జనరల్గా చూసుకుంటే అగ్ని ప్రమాదాలు జరగడం. ఇలాగే మనకు యుద్ధం అనేది ఏంటి అగ్నితోనే జరుగుతుంది యుద్ధం. ఈ బాంబ్స్ పేల్చడం అని కూడా ఇప్పుడు చూస్తాం మనం. ఆల్రెడీ రష్యా ప్లస్ యూక్రెయిన్ మధ్య అప్పుడే అదేదో చిన్న కంట్రీ అనుకుని క్యాజువల్గా మొదలుపెట్టాడు రష్యన్స్. ఇప్పుడు 2 సంవత్సరాలు అయినా సరే ఆ యుద్ధం ఇప్పుడు కంప్లీట్ కావట్లేదు. చిన్న కంట్రీ ఎంతసేపు ఓడించడం అనుకున్నాడు, బట్ అవ్వలేదు. అంటే ఏంటంటే ఆ మొదలుపెట్టిన సమయం అలాంటిది, అది ఎప్పటికీ ఓడిపోరు. ఆ యుద్ధం జీవితాంతం 10-11 సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. అయిపోయినట్టు ఉంటుంది కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. సో ఇవేంటంటే బాంబులు పేలుస్తామంటే అగ్నితత్వం జరుగుతుంది కానీ డెఫినెట్గా యుద్ధం జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. అగ్నితత్వ గ్రహమైన కుజుడు రాజుగా ఉండటం వల్ల పాలకులు అంటే పాలన దూకుడుగా ఉండే అవకాశం ఉందంటారా, లేక కఠినంగా అంటే మన పాలకులు మన పైన కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందంటారా? దూకుడు కంటే స్టబన్గా ఉంటారు. తీసుకున్న నిర్ణయం అంటే ఇంతకుముందు తీసుకున్నదే నేను చేసింది జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అదే జరగాలి, మొండిగా ఉండడం అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశ రాజకీయాలు తీసుకున్నాం అనుకోండి, ప్రధానమంత్రి గారు ఉన్నారు. నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు మనకు తెలియదు. ఒకవేళ ఈయనే ప్రధానమంత్రికి వెళ్తే ఇంకొంచెం మొండిగా ఆయన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందరూ సరదా పడతారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ అంటే మీరు అడుగుతున్న ప్రశ్నకి కొంచెం క్లారిటీ ఇవ్వాలి, సమాధానం చెప్తున్నాం. మళ్ళీ బీజేపీ రావాలని కోరుకునేవాళ్ళు ఉంటారు, మళ్ళీ కాంగ్రెస్ రావాలని కోరుకునేవాళ్ళు ఉంటారు. 10 సంవత్సరాలు చేశాం కాబట్టి ఎవరు 10 సంవత్సరాలు అంటే ఓ బ్రేక్ వస్తుంది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కాంగ్రెసా బీజేపీ అన్నది కాదు ఇక్కడ పాయింట్. ఎన్డీఏ లేకపోతే ఏదైనా కూటమి అనేది కాదు. ఇక్కడ ఏంటి, ఎవరైతే రాజుగా వస్తారో వాడు కఠినంగా ఉంటాడు. ఆ కఠిన నిర్ణయాలు అంటే ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక హిట్లర్ లాగా, లేకపోతే ఒక మిలిటరీ పాలన ఎలాగుంటుందో ఆ విధంగా స్టబన్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి నిర్ణయం బర్న్ అవుతూనే ఉంటుంది, అయినా దాని మీద నిలబడతారు. మనం చూస్తే మన పక్క పొరుగున దేశం పాకిస్తాన్ ఉంది, అంతా మనకు మిలిటరీ పాలనే ఉంటుంది. వాడి నిర్ణయం కరెక్ట్ కాదు, అయినా తీసుకుంటాడు, దాని ఫెయిల్యూర్ అవుతుంటాడు. ఆ ఫెయిల్యూర్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, కానీ మనకి ఎస్టాబ్లిష్మెంట్ అనేది ప్రాపర్గా కనబడదు. అలాగేంటంటే మనకి ఇక్కడ దేశ రాజకీయాలు తీసుకుంటే ఎవరైతే దేశ నాయకులై ఉంటారో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా స్టబన్గా నేను దాకా చెప్పినట్టుగా వన్ మ్యాన్ మిలిటరీ మ్యాన్ లాగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది, కానీ బర్న్ అయ్యే విషయాలు బోల్డ్ ఉంటాయి. బర్న్ అవ్వడం అంటే తీసుకున్న నిర్ణయాలు మిస్ఫైర్ అవ్వడము, దానివల్ల ప్రజానీకానికి నష్టం జరగడం. అలాగే పాలకుడి దగ్గర నుండి ప్రజలకు వచ్చే లోపల ఒక నిర్ణయం దాంట్లో కొంత బర్న్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ అనుకుందాం, నాయకుల దగ్గర నుండి ప్రజల దగ్గరికి 1 లక్ష రూపాయలు రావాలి. అక్కడ నుండి ఈయన దగ్గరికి వచ్చేలోపు మధ్యలో బర్న్ అయిపోతుంది, 10,000 రూపాయలు వస్తుంది. అక్కడ లెక్కలు చూస్తే 1 లక్ష రూపాయలు కనబడుతుంది. సో అప్పుడు ఏమైంది, ప్రజలకి కావాల్సినంత కరెక్ట్ అందినట్టుగా. అది దానివల్ల విప్లవాత్మకమైన ఆలోచనలతో వాళ్ళు ప్రభుత్వం మీద తిరుగుబాట్లు ఇవన్నీ జరుగుతాయన్నమాట. అంటే తీసుకున్న పాలసీస్ కూడా ప్రాపర్గా అందక కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు.
ఇక్కడ జ్యోతిష్య శాస్త్రంలో శని ఇచ్చే ఫలితాలు చాలా స్థిరంగా ఉంటాయి. మెల్లగా ఇచ్చినా కూడా ఫలితం మాత్రం స్థిరంగా ఉంటుంది. అలాంటి శని మంత్రిగా ఉండటం వల్ల మనకి దేశంలో ఎట్లాంటి స్థిర నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందంటారు? మంత్రిగా శనీశ్వరుడు ఉన్నప్పుడు స్థిరమైన నిర్ణయం తీసుకుంటాడు, అది బాగానే ఉంది కూడా, స్లోగా స్టడీగా తీసుకుంటాడు. కానీ రాజే మనకు ఇక్కడ అగ్నితత్వంతో ఉన్నప్పుడు వాడు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే బర్నింగ్ ఇష్యూస్ లాగా ఉంటాయి. దాన్ని అవగాహన చేసుకున్న మంత్రి దాన్ని ఫిల్టర్ చేసి నిర్ణయాన్ని ప్రజలకు తీసుకురావాలి. సో రాజు తీసుకున్న నిర్ణయాలు, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజును అనుకుందాం, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆవేశంతో తీసుకున్నాను. మంత్రి ఏమనుకుంటాడు, ఈ గురువు గారు ఆవేశంగా తీసుకున్న నిర్ణయం ఉంది, మళ్ళీ ఇంకోసారి కన్సల్ట్ చేసి ఇంకోసారి క్రాస్ చెక్ చేద్దాం ఇదే నిర్ణయం గురించి అంటారు. అంటే ఏమైపోయింది, ఇంకో 2 రోజులు డిలే అయింది. ఎందుకంటే మంత్రి శనీశ్వరుడు కాబట్టి ఈ ఫైల్ డిలే అయిపోతుంది. మళ్ళీ ఆ ఫైల్ మళ్ళీ పట్టుకుని వచ్చి మళ్ళీ కన్సిడర్ చేయడం ప్రయత్నం చేస్తే నేను కోపంతో అసలు ఈ వ్యవహారం వద్దు, ఈ పాలసీ వద్దని చేసి పక్క పడేస్తాను. పాలసీస్ ఎలా ఉంటాయంటే స్పాంటేనియస్గా నిర్ణయం తీసుకోవాలి, ఇమ్మీడియట్గా అప్లై చేసేటట్టు ఉండాలి. ఇది ప్రభుత్వం అన్నది. ఆ స్పాంటేనియస్గా రియాక్షన్ అంటే తీసుకుని ఇంప్లిమెంట్ చేసే దానికి మధ్యలో ఆ అగ్ని ఏం చేస్తున్నట్టు బర్న్ చేస్తుంటుంది. సో అది ఈయన నిదానంగా ఎస్టాబ్లిష్ చేస్తాను అనడానికి నిదానమైన టైం దొరకదు ఇంక. అందుకని పాలసీస్ ఎక్కువ ఉంటాయి, రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ 1 ఇయర్లో తను రాజు మంత్రి అయిన వాడు శనీశ్వరుడు అంతా 100% సక్సెస్ఫుల్గా రాజుతో కోఆర్డినేట్ చేసి అది ఇంప్లిమెంట్ చేయగలుగుతాడని మనకు క్లారిటీ. ఎందుకంటే డిలే అవుతుంటాయి వ్యవహారాలు, ఆ రాజు మంత్రి మధ్యనే వ్యవహారాలన్నీ డిలే అవుతుంటాయి. సో ఈలోపు ప్రజలకి అంటే చైతన్యవంతులైన ప్రజలు ఏం చేస్తుంటారంటే డెఫినెట్గా ఎలక్షన్స్ కూడా మనం మే మాసంలో కనబడుతున్నాయి. సో కొత్త ప్రభుత్వం వస్తుంది. సో ప్రతి ఒక్కరు ఆహ్లాదకరంగా ఏంటి కొత్త నిర్ణయాలను వెయిట్ చేస్తుంటారు. ఒకవేళ ఈ సంవత్సరం ఎలక్షన్స్ లేవనుకుందాం, అప్పుడేంటి దిగుజు ఎక్కువ మనం డిస్కస్ చేయట్లేదు ఈ యొక్క టాపిక్ గురించి. సో మా రాజు ఎవరు వస్తారో తెలియదు, మంత్రి ఎవరు అవుతారో కూడా తెలియదు ఇక్కడ. సో తెలియని పక్షంలో 90% పలానా వ్యక్తే రాజు అవుతాడని క్లారిటీ ఉంటే దాన్ని ఓకే ఈయన రాజు అవుతాడుగా మనం నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఎవరు రాజు అయినా అంటే ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయినా దేశానికి, ఎవరు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి, ఆయన రాజు అనుకుంటే మాత్రం డెఫినెట్గా స్టెబన్గా ఉండి నిర్ణయాలలో కొంచెం దృఢంగా ఉంటాయి. కాబట్టి అది ప్రజలకి నచ్చకపోవచ్చు. కుజ శనుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం ఎంతైనా కొంత ఇబ్బందే అంటారు. ఇకపోతే వ్యవసాయ రంగం, సినీ ఇండస్ట్రీస్, తర్వాత మిగతా ఇండస్ట్రీస్ తీసుకున్న జనరల్గా ఇవన్నీ ఎలా ఉండే అవకాశం ఉందంటే? వ్యవసాయ రంగం మనకు 2 పాళ్ళు నీరు భూమి మీదే పడుతుంది మొత్తం, అది మంచిదే చక్కగా. అంటే అనవసరం ఫ్లడ్స్ జరగవు. మన వరి పంట బాగా పండుతుంది, ధాన్యం పండుతుంది, జొన్న పండుతుంది, మళ్ళీ కూరగాయలు చక్కగా పండుతాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ బాగా డెవలప్ అవుతాయి. ఇది మనకు సెకండ్ హాఫ్లో బాగా కనబడుతుంది. జూన్ నుండి మనకి ఇవన్నీ కనబడతాయి. సో ఈసారి వ్యవసాయ రంగానికి ప్రథమ భాగం ఇవ్వచ్చు. కనీసం ఒక 20 to 25% ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అగ్రికల్చర్ అనుకోండి, ఆర్గానిక్ అనుకోండి, అది పెస్టిసైడ్స్ అనుకోండి, సంబంధించినకోండి. రైతు అన్నవాడికి మనకు వెన్నుముక లాంటి వాడు రైతు. రైతుకి ఈ సంవత్సరం మాత్రం ఎంత వర్షపు నీరు కావాలో ఎగ్జాక్ట్లీ అంత వర్షపు నీరు వస్తుంది, ఎక్స్ట్రా ఉండదు, తక్కువ ఉండదు. సో డెఫినెట్గా అలా ఉన్నప్పుడు పంట బాగానే పండుతుంది. అలాగే ఎగ్జాక్ట్లీ పంట పడేది కూడా క్లారిటీగా పడినప్పుడు ఏంటంటే దానికి ఒక రేట్ అది కూడా వస్తుంది అనమాట. ఎక్సెస్ పండినా తక్కువ పండినా దాని డిమాండ్ అండ్ సప్లై అనేది చాలా తేడా వస్తుంది. సో ఇక గ్రీనరీకి ఎలా పండుతుంది అంటే ఇక్కడ నల్ల మట్టి నేలలో అద్భుతంగా పండుతుంది. ఎందుకంటే శనీశ్వరుడు సస్యాధిపతి అయి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా నల్ల మట్టి రేగలు చాలా అద్భుతంగా పండుతాయి. అలాగే ఎర్రమట్టి నేలలో కూడా పండుతుంది కాదన్నట్లు. ఇందులో బాగా లాభదాయకంగా జరిగే అవకాశాలు అయితే బాగున్నాయని చెప్పచ్చు మనం. సో మొత్తం మీద రియల్ ఎస్టేట్ ఇంకా మిగతా రంగాలు, మీ సినీ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ దగ్గరికి వచ్చిన భూమి మీద కుజుడే రాజే కూర్చున్నాడు. అంటే మనకు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలోని తగాదాలు, గొడవలు, మధ్యవర్తిత్వం వహించడం, మీడియేషన్ చేయడం, సెటిల్మెంట్స్ చేయడము భూమి మీద. అలాగే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు సెటిల్మెంట్ చేసి అన్యాయంగా డబ్బు తీసుకోవడం, న్యాయబద్ధంగా డబ్బు తీసుకోవడం. అంటే ఈ సంవత్సరం అంతా రియల్ ఎస్టేట్ వాళ్ళదే రాజ్యం అన్నట్టుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే కుజుడు రాజకీయ రంగానికి అధిపతి, రియల్ ఎస్టేట్ కూడా వాడి అధిపతి, రెండింటికి కూడా. అలాగే కుజుడు యుద్ధానికి కూడా అధిపతి, అంటే సైనికుడు కూడా, మిలిటరీ ఆఫీసరు వాడే, అలాగే పోలీస్ ఆఫీసరు వాడే. అలాగే రాజనీతిలో ఉన్నత శిఖరంలో ఉండేవాడు కూడా కుజుడే. కుజబలం లేనిది రాజ్యాంగంలోని ఒక రాజకీయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏమీ చేయలేం. అటువంటి కుజుడే రాజే కూర్చున్నాడు కాబట్టి వాడు మొదటి పీఠం వేసేది రియల్ ఎస్టేట్కి వేస్తాడు భూమి మీద. అంతేదన్న అగ్రికల్చర్ కూడా బాగుంటుందని చెప్పడంలో ఉద్దేశం కూడా అదేమాట. సో వేస్తాడు కాబట్టి యుద్ధాలు జరుగుతాయి, దాని మీద కూడా సెటిల్మెంట్స్ అవుతాయి. తర్వాత మనకు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయి అందులోని.
సో మనం ఇవన్నీ చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు అన్న ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి, ఫిలిం ఇండస్ట్రీలోనే ఏంటంటే శుక్రుడు యొక్క బలం రాహు యొక్క బలంతో ముందుకు వెళ్ళాల్సిన వస్తుంది అనమాట. ఈ కుజుడు ప్లస్ శనీశ్వరుడు వీళ్ళతో స్లోగా శనీశ్వరుడు స్లీజ్ అవుతాడు కాబట్టి పనులు అవుతాయి, ప్రాఫిటబుల్గా ఉంటాయి. కానీ అనుకున్న పనులు కొంచెం జాప్యం జరుగుతూ వెళ్తుందన్నమాట. అంటే ఒక ఇండస్ట్రీలో ఒక ఫిలిం తీయాలనుకుంటున్నారు, 4 రోజులు అయ్యేది 2 నెలలు అవుతుంది అలాగమాట. బట్ డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుంది చెప్పచ్చు వాళ్ళకి. ఇప్పుడు రాజు కుజుడైనప్పుడు మీరు చెప్పారు పరిపాలన విషయంలో సమస్యలు ఇవన్నీ ఉంటాయని. అలాగే ప్రజల మీద కూడా ఈ గ్రహ ప్రభావం ఉంటుంది కదా గురుగారు. అంటే అందరిలో కూడా జనరల్గా ఇష్యూస్ కానీ అంటే ఫైరీ తత్వము, అగ్నితత్వము, బాగా దూకుడుగా ఉండటము, గొడవలు ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఉందంటారా? రాజు అనుకునేవాడు ఎప్పుడు యుద్ధం చేస్తాడు. ఇంటికి రాజు ఇంటి యజమాని, వ్యాపారానికి రాజు అందులో సీఈఓ అనుకోండి. ఒక వ్యాపారం పెట్టాడు, అందులో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుకోండి, వాడు ఎప్పుడు ఫైరింగ్లోనే ఉంటాడు ఈ సంవత్సరం. ఇప్పుడు నిదానంగా సమన్వయపరుచుకుంటూ వ్యాపారం నడిపించాలనుకున్న అధినేతలందరిలో కూడా ఒక ఆవేశము, ఒక కోపం అనేది కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ కుజుడు యొక్క తత్వం మొదలవుతుంది. నేను రాజు అనుకోగానే నాకు ఆ డ్యూటీ మొదలవుతుంది. ఇప్పుడు చూడండి, నేను జ్యోతిష్యుడు అనుకోగానే యూనిఫామ్ వేసి కూడా ఇలా చెప్పడం కెమెరా మొదలైపోయింది. ఒకసారి నేను ఫాదర్ అనుకున్నాను అనుకోండి, మా పిల్లలకి డెఫినెట్గా యూనిఫామ్ నేను తీసేస్తాను. సో నాకేం చేశారు, ఈ యూనిఫామ్ వేసింది జ్యోతిష్యుడు అని వేశారు సిద్ధాంతి గారు. కాబట్టి ఇలాగ పైన ఒక కండుగా వేసుకుని చక్కగా పట్టు వస్త్రాలతో కూర్చొని చెప్తున్నాం పంచాంగం. ఇంట్లోకి వెళ్ళింది అలా చెప్పను కదా, ఫాదర్ లాగా ఉంటాను పిల్లలకి, అంతే కదండి. సో అక్కడ రూపం మారిపోయింది. సో అలాగేంటంటే ఇప్పుడు రాజు కుజుడే, కింద సంవత్సరం రాజు కుజుడు కాదుగా, ఎవరు రాజు అయితే ఆయన ఫ్రెండ్స్ ఇంటి మీద పడుతుంది. ఇప్పుడు కుజుడు అయ్యాడు. ఇప్పుడు నా ఇంటికి నేనే యజమాని అనుకుందాం, నాలో ఆ కుజతత్వం ఉంటుంది డెఫినెట్గా. నాలో కొంచెం ఆవేశం వస్తుంది, నాలో కోపం వస్తుంది. ఎవరైతే యజమాని ఇంటికి పోతాడో అలాగే వ్యాపారానికి ఎవరు అధిపతి ఏమంటాడో వాళ్ళు ఇవన్నీ జరుగుతాయి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల డెఫినెట్గా ఆ ఫైరింగ్ వల్ల కొంత మిస్ఫైర్ అవుతుంది నిర్ణయాలు. తర్వాత వాళ్ళ పాలకులు అంటే కింద ఉన్న ప్రజలు అనుకుంటే ఇంటి యజమాని, ఇంట్లో భార్య, పిల్లలు వీళ్ళందరూ కలిసి వాళ్ళిద్దరి మధ్య కొంచెం సమన్వయ లోపాలు కనబడే అవకాశాలు ఉంటాయి తీసుకుంటుంది. ఇలాంటివన్నీ మనకు అంటే టోటల్గా చెప్పాలంటే ఇక్కడ కుజుడు అనేవాడు మేజర్ రోల్ ప్లే చేస్తాడు. కుజుడు అనేవాడు మన పాపగ్రహం అని ఒకటి అన్నా కూడా కుజుడు ఎస్టాబ్లిష్మెంట్ కూడా కొంచెం స్లోగా చేసినా సరే, అంటే మనకు అగ్నితత్వం చేసినా కొట్టే అన్న టైంలో చేసుకుపోతుంటాడు వాడు. దానివల్ల ఏంటంటే మనం కొంత ఫిల్టర్ కూడా అయిపోతుంది. ప్లస్ ఆర్ మైనస్లో ప్లస్ ఆర్ మైనస్, లేకపోతే మంచిగా చెట్లు ఏదో ఒకటి అంటే స్టెబన్గా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఒక రకంగా మంచిదే. ఇప్పుడు కొన్ని పాలకులు కొన్ని స్ట్రాంగ్ నిర్ణయం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2-3 సంవత్సరాల క్రితం ఏదైతే నోటు బ్లాక్ చేయడం ప్రధానమంత్రిగా తీసుకున్న ఒక స్టెబన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సో మెనీ ఆర్టికల్స్ గురించి కూడా ఆయన స్టాండర్డ్గా నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఎవరేమనుకోని నేను నిర్ణయం తీసుకున్నాను అన్నట్టుగా పాలకులు నిర్ణయం తీసుకుని దాన్ని అందరూ ఫాలో అవ్వడం. అలాగేంటంటే కొన్ని అద్భుతమైన నిర్ణయాలు కూడా కుజుడు తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తుంటాడు. ఇంకొకటితో సంబంధం లేదన్నట్టుగా, నేనే రాజు, నీకు చెప్పింది జరగాలని. సో అందులో మంచి నిర్ణయాలు అయితే మనకు బాధే లేదు. సో అందులో మనకి చెడు నిర్ణయాలు అయినప్పుడు ఏంటంటే దాని ఇంపాక్ట్ అనేది ప్రజల మీద పడుతుంది. అలాగే ఇండివిజువల్ హౌస్లో యజమాని తీసుకునే నిర్ణయం వల్ల ఇంట్లో వాళ్ళందరూ దాన్ని సఫర్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టు కోపావేశాల్లో మనం మంచి నిర్ణయం తీసుకోవచ్చు, చెడు నిర్ణయం తీసుకోవచ్చు. ఇక్కడ మంచి అయితే చాలా బాగుంటుంది. సాధారణంగా ఈ కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు ఎప్పుడు చెడుగానే ఉంటాయి, మంచి తక్కువ ఉంటాయి. సో 90% ప్రతి ఇంట్లో కూడా ఈ కుజుడు యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఎవ్రీ హౌస్ షుడ్ బి టేకెన్ కేర్ ఇన్ దిస్ ఇయర్ యాజ్ ఫర్ అది పాలసీస్ ఆర్ కన్సర్న్ అని చెప్పచ్చు. చాలా బాగా వివరించారు గురువుగారు పంచాంగ వివరాలు. గురువుగారు చెప్పినట్టు మనం కోపావేశాలు కొంత తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజు కుజుడుగా ఉండబోతున్నాడు ఈ సంవత్సరం, క్రోధినామ సంవత్సరం. పేరులో కోపం ఉంది, అలాగే రాజు కుజుడులో కూడా కోపావేశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అందరం కాస్త శాంతంగా ఉండటం, శాంతంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదని గురువుగారు చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గురువుగారు రాజు కుజుడై ఉన్నాడు, చాలా కష్టంగా ఉంటుంది. ఎవరిలో అయినా కూడా కఠినమైన నిర్ణయాలు ఉంటాయి పాలకుల్లో, అలాగే సామాన్యుల్లో కూడా కోపావేశాలు ఉంటాయని. సో ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు కుజుడు మనం మళ్ళీ జ్యోతిషాస్త్రంలోకి వద్దామండి. కుజుడు అనేవాడు రాజు అయ్యాడు కాబట్టి కుజుడు అగ్నితత్వం అని అనుకున్నాం. ఈ అగ్ని చల్లార్చాలంటే మనం ఏం చేస్తాం, ఇంట్లోని నీళ్లు వేస్తాం, అదైతే కానీ పెట్రోల్ వేయం కదా. సో నీళ్ళు వేయాలంటే చల్లదనాన్ని ఇవ్వాలి. కుజుడికి అగ్నితత్వం గల కుజుడికి చల్లదనం ఇచ్చేవాడు అంటే చంద్రుడు, అలాగే గురుడు. కుజుడు చంద్రుడితో కలిసిన చంద్రమంగళ యోగం అంటాం, గురుడితో కలిసి గురుమంగళ యోగం అంటాం. అంటే 2 యోగం కిందే చూపిస్తాం. అగ్నితత్వం కుజుడు యొక్క బలం తగ్గడానికి, ఆ వేడి తగ్గడానికి ఈ 2 గ్రహాలు ఏదో గ్రహంతో మనం కలయిక చేస్తే సక్సెస్ఫుల్గా మన కుజుడు యొక్క ప్రభావం మన మీద పడదని చెప్తాం. జ్యోతిషాస్త్రం మేము అదే చెప్తాం.
సో అందులో భాగంగా ఏం చేయాలి అంటే ఒక ఆప్షన్ సుబ్రహ్మణ్య స్వామికి నిత్య ఆరాధన చేసుకోవడం. మళ్ళీ ఆరాధన అంటే మనం అష్టాత్వం చదువుకోవాలా లేదా ఏం చదవాలా అంటారు. అభిషేకం అంటే చల్లటి అభిషేకం, పాలతో చేసిన నీళ్లతో చేసిన ఈ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే ఓకే, మన ఇంట్లో ఈ వారం కోపం ఉంది, ఏదో గొడవలు అవుతున్నాయి అంటే ఇంట్లో మనం చిన్న ప్లేట్ తీసుకోవడం, అందులో స్వామివారి విగ్రహం పెట్టుకోవడం, నీళ్లతో కానీ పాలతో కానీ పంచామృతంతో అభిషేకించడం. అభిషేకం ఎప్పుడైతే పడుతుందో ఈ నీళ్ళు పడితే చల్లబడుతుంది వేడి. ఈ అభిషేకం చేసిన తీర్థం కానీ తీసుకోబడితే ఆ సమస్య ఏదైతే ఉందో, ఆ రోజు వచ్చిన ఒక సమస్య ఉంది, ఒక నిర్ణయం తీసుకోవాలి పాలసీ ప్రకారం ఇంట్లోని, లేకపోతే పాలసీ ప్రకారం దేశంలోని తీసుకోవడానికి అవ్వట్లేదు, గొడవలు అవుతున్నాయి, చిరాకు పడుతున్నాయి, ఆ టాపిక్ ఎత్తితేనే ఇంట్లో గొడవలు అయిపోతున్నాయి అనే ఒకటి సాధారణంగా సర్వసాధారణ సామాన్యుంట్లో జరిగేవి. అవి అవుతున్నప్పుడు ఏంటంటే ఆ రోజు వదిలేసి ఆ మొన్నాడు చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే ఆ స్వామివారు చల్లారుతారు. ఇంట్లో యజమాని కూడా మనసు కొంత చల్లారుతుంది. ఏ నిర్ణయమో అదే రోజు అదే సమయంలోని ఆ కోపంలో తీసుకోవడం ప్రయత్నం చేయకుండా ఉండి అభిషేకం చేసుకుంటే ఒకటి మంచిది. రెండోది ఇదేంటి, మనం ఏం చేస్తాం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తాం, ఇదొక రెమెడీ లాంటిది అనుకుందాం. రెండోది ఎలా ఉంటుంటే గురువుతో కానీ చంద్రుడితో కలిసినప్పుడు అస్ట్రాలజికల్గా ఏం చెప్తుంటే కుజుడికి అగ్నితత్వం తగ్గుతున్నట్టున్నాం. అప్పుడు గురు మంత్ర సాధన, మంత్రం దగ్గరకు వచ్చిన అభిషేకం అంటే మన గురించి చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. రకరకాల మతస్థులు ఉన్నారు ఇక్కడ మన భారతదేశంలోని. ఇదేంట్రా బాబు, మరి తమ్మినా నవ్వుపోయినా మనసులో కోరిక ఉంటుంది. అందరూ చూస్తారు పంచాంగం, అది ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ పంచాంగాలు చూసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం మనకి అలా చెప్పరు కానీ చూస్తుంటారు. మనకి ఈ అభిషేకాలంటే మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు. సో అప్పుడు ఏంటంటే ఈ గురు మంత్రం కానీ లేదంటే కుజుడికి సంబంధించిన చంద్రుడికి సంబంధించిన మంత్రం ఉంటుంది. అదైనా మన హిందువులు అయితే చేసుకోవచ్చు. వేరే వర్ణం వాళ్ళు ఉన్నారు, ఇదేంటి ఇలాగుంది అనుకుంటే దీనికి మళ్ళీ కంట్రోల్ చేయాలి అన్నప్పుడు ఏంటంటే గురువుకు సంబంధించిన కనక పుష్యరాగం పెట్టుకోమని చెప్తాం. అలాగే చంద్రుడికి సంబంధించిన ముత్యం పెట్టుకోమంటాం. ఎప్పుడైతే ముత్యం పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనిషిని ప్రశాంతత తీసుకుని వస్తుంది. సో ముత్యాల హారం వేసుకోవడం కానీ, ముత్యం సంబంధించిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బసర ముత్యం ఉంది, ఇలాంటి బసర ముత్యం, అంతే ఆర్టిఫిషియల్ ముత్యాలు కూడా, అది స్వాతి ముత్యం అంటే బసర ముత్యం కూడా, ఇలాంటివి ధారణ చేసుకోవడం సంవత్సరం. యజమాని లాంటి వాడు, అందరూ కాదు, ఇంట్లో యజమాని లాంటి వాడు. ఎవరికైతే కోపం ఉంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, మా యజమాని ఉన్నాడు, ఎవరు చూశాడు, ఇటు యజమాని, లేకపోతే ఒక కంపెనీ ఓనర్ చూశాడు, లేకపోతే ఒక కంపెనీ CEO చూశారు, డెఫినెట్గా వాళ్ళకంటే ఒక ముత్యం హారమో లేకపోతే ముత్యాలతో చేసిన ఉంగరం పెట్టుకుంటే కొంచెం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కొంచెం కూల్గా ఉంటాయి. ఇదంటే చిన్న చిన్న రెమెడీస్ మాట. ఇలా చేసుకుని వెళ్తే డెఫినెట్గా ఈ సంవత్సరం రాజు అయినటువంటి కుజుడు యొక్క ప్రభావం అనేది ప్రజానీకమి పడకుండా అది కాపాడడానికి ఉంటుంది. ఈ 3 రకాల రెమెడీస్ చేసుకోవచ్చు, ఇండివిజువల్స్ చేసుకోవచ్చు, అలాగే దేశాధినేతలైనా చేయొచ్చు, రాష్ట్రాన్ని రాజైన ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంట్లో చేసి నిత్యం ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఇంట్లో వెళ్ళి ఇంట్లోని చక్కగా అభిషేకం చేయించి ఆ తీర్థం తీసుకుని బయటకు వస్తే పరిపాలన చక్కగా చేసుకోగలుగుతారు. అలాగే దేశాన్ని వెళ్తున్న ప్రధానమంత్రి లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఇల్లు వాకిలు ఒకటి ఉంటుంది కదా, ఏదో గెస్ట్ హౌస్ ఏదో ఉంటుంది, అక్కడ కూడా వేద పండితుని పిలిపించి అభిషేకం చేయించి ఆ తీర్థం తీసుకుని ప్రజల కోసం మంచి అంటే ఒక దైవబలాన్ని తీసుకోవడం. సుబ్రహ్మణ్యేశ్వరుడు చాలా గొప్ప శక్తివంతుడైన కుజుడికి అధిదేవత. సో అక్కడ కూడా దాంట్లో కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే మనం నీ ఇంట్లో ఆయుధాన్ని పూజ చేసుకుని వెళ్తానంటారు రాజులు, ఆ విధంగా అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుని ఎప్పుడైతే ప్రధానమంత్రి లాంటి వాళ్ళు కూడా వెళ్ళగలిగితే డెఫినెట్గా అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద కొంత ఇంపాక్ట్ చాలా బాగుండొచ్చు, సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కుజుడు యొక్క బలం కావాలి, కానీ ఎంత కావాలన్నది చాలా ఇంపార్టెంట్ ఇక. అలాగే అగ్ని కావాలి మనకు, ఎంత కావాలన్నది ఇంపార్టెంట్. వంట వండుతుంటాం, బియ్యం వేస్తాం, పప్పు వేస్తాం, అన్నీ వేస్తాం, కానీ కిందన మంట పెడితే కానీ బియ్యం అన్నం అవ్వదు, కూర కూడా అలాగ అవ్వదు. సో ఎంత మంట కావాలి అనేది మనం నిర్ణయం తీసుకుని వేస్తాం, అది మీ అందరికీ తెలిసిన ఆడవాళ్ళకి. సో అలాగే ఈ అగ్నితత్వం ఎంత ఉండాలి అన్నది ఎప్పుడు తెలుస్తుందంటే ఇది బియ్యాన్ని అన్నం చేయడానికి కూడా మనం నీళ్ళు వాడుతున్నాం. అలాగే అంటే కుజుడిని చల్లారుస్తూ మన పని అయిపోవాలి. సమపాళల్లో ఉన్నప్పుడు అలా చేసుకుని వెళ్ళడానికి ఒక భాగంలోనే మన స్వామివారికి అభిషేకం చేస్తే సంవత్సరం అంతా రాజు వాడే ఉన్నాడు కదా, నిత్యం అవకాశం ఉన్నప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామి కానీ శివుని కానీ నమ్మకం, చమకం, రుద్రం, శ్రీశుక్తం, పురుషసూక్తం ఉన్నాయి. ఈ 5 ఉన్నాయి. 5 సూక్తాలు ఏ సూక్తాలతో అభిషేకం చేసిన తీర్థం కానీ తీసుకుని ఇంటి యజమాని ఎప్పుడైతే బయటకు వెళ్తాడో డెఫినెట్గా ఆ కార్యంలో సిద్ధి పొందడం, తర్వాత రాజుగా పేరు ప్రతిష్ట సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎటువంటి యుద్ధానైనా సరే ధైర్యంగా సమపాలుగా సమన్వయపరుచుకుంటూ ఎదుర్కొని దాన్ని శాంతింపజేసేంత శక్తి కూడా వస్తుందన్నమాట. యుద్ధం అనేది కామన్, కుజుడు రాజే ఉన్నాడు కాబట్టి యుద్ధంలాగా చేయాలి సంవత్సరం అంతా. అయినప్పటికీ కూడా డెఫినెట్గా దాన్ని సమన్వయపరుచుకొని తన రాజ్యాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాడు. గురువుగారు చెప్పినట్టు రాజు కుజుడుగా ఉన్నాడు కాబట్టి
కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి. కాస్త కోపావేశాలు తగ్గించుకొని శాంతంగా ఉంటే మంచిది. అలాగే కుజుడికి ఆరాధ్య అధిదేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, అభిషేకం చేసుకోవడం, అలాగే శివుడి పరమేశ్వరుడి అభిషేకం చేసుకోవడం వల్ల కోపావేశాలు తగ్గి చక్కగా శాంతియుత నిర్ణయాలు తీసుకునే ఈ సంవత్సరం అంతా సుభిక్షంగా ఉంటుందని గురువుగారు చెప్తున్నారు. ఈ పరిహారాలు అందరూ పాటించండి. గురుగారు, మీరు సవివరంగా క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగం మాకు తెలియజేసినందుకు మరొకసారి నమస్కారం.